పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పోటాపోటీగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అలాంటి వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను వెంటనే వెనక్కి పంపాలంటూ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి వారికి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మీ రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులను గుర్తించి వారిని వెంటనే పాకిస్తాన్కు పంపాలంటూ సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో నివసిస్తున్న పాకిస్తానీయులను గుర్తించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 208 మంది పాకిస్తాన్ వాళ్లు నివసిస్తున్నట్టు గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో దేశ ప్రజలంతా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ముక్త కంఠంతో ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలంటూ ఉగ్రవాదంపై పోరుకు యావత్ దేశం సిద్ధం కావాలని కోరుతున్నారు. మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. యుద్ధం ఎప్పుడైనా జరగవచ్చు అనే చర్చ నడుస్తుంది. దీనిపై ప్రజల అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్పై యుద్ధం కోరుకుంటున్నారా? ఇది చాలా దుర్మార్గమైన చర్య సార్. ఇది పాకిస్తాన్ మీద యుద్ధం కంపల్సరీ కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి మన బార్డర్లో ఇన్వాల్వ్ అయ్యి మన వాళ్ళని చాలా చంపుతున్నారు. మనం కూడా ఒకసారి మొత్తం వాళ్ళ దాంట్లో చేసి అటాక్ చేయాలి మొత్తం. ఇది చాలా హిందువులను చంపడం చాలా బాధాకరం. మోదీ గారిని నేను కూడా కోరుకుంటున్నాను, చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. సార్, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ సంఘటన అయితే యుద్ధం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు యుద్ధం కోరుకుంటున్నారా? తప్పకుండా పాకిస్తాన్ తోటి ఏమేమి ఒప్పందాలు ఉన్నాయో అన్నీ రద్దు చేసుకొని సింధు నది యొక్క వాటర్ది అది చేసుకొని ప్రతీకారంగా ప్రతి చర్య తీసుకోవాల్సిందే. మోడీ తీసుకునే నిర్ణయం ప్రతిదీ మేము సమ్మతిస్తున్నాం. సార్, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కోరుకుంటున్నారా? యుద్ధం కోరుకోవడం లేదు, కానీ వాళ్ళు ఎంత చెలరేగినా కూడా మన భారతదేశం ఇంకా పేషెన్స్గానే ఉంటుంది. కానీ ఆ పేషెన్స్ని ముదిరితే మాత్రం వాళ్ళు ఏం చేయలేము మామూలుగా. ఎందుకంటే వాళ్ళు నిన్న చూసినారు పొలమామలలో కూడా ఊచకోత కోసిరు. ఈ విధంగా జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకు భారతదేశం ప్రతి చర్య ఏ ఆలోచనతోటి తీసుకోవాలనేసి నా భావన. భారత్ పాక్ మధ్యలో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. యుద్ధం కోరుకుంటున్నారా? యుద్ధం కోరుకోవడం అని అక్కడ ముఖ్యం కాదు, యుద్ధం చేసే పరిస్థితులు కల్పిస్తుంది పాకిస్తాన్. అట్లా యుద్ధం మనం కోరుకుంటూ వచ్చేది కాదు, అటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాయి. నిన్నటి రోజున జరిగినటువంటి ఆ ఊచకోతను చూస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అది చెప్పండి. అంత అన్యాయంగా దారుణంగా అన్యాయం పుణ్యమైనటువంటి వాళ్ళని తీసుకుపోయి ఊచకోత చేస్తే అది ఎంత దారుణమైన పరిస్థితి. ఇటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మాత్రం ఏ ప్రభుత్వం ఊరుకోదు, ఏ దేశం ఊరుకోదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాకుండా, ఉత్పన్నం కాకుండా ఎవరికి వాళ్లే కొంచెం నియంత్రించుకొని ఆ విధంగా ఉండడం మంచిది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం యుద్ధానికి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి కవ్వింపు చర్యలు చాలా చేస్తుంది పాకిస్తాన్. ఇటువంటి ఉగ్రవాద ధోరణి మంచిది కాదు. కాబట్టి ఎవరికి ఇప్పటికైనా అంతర్జాతీయంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేసిన దానికి క్షమాపణ కోరుకున్నా కానీ అది క్షమింపరా నేరమే. అయినప్పటికీ ఇంకా మేధావులు వాళ్ళు వీళ్ళు ఆలోచించుకోవడానికి మాత్రం ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి యుద్ధము వస్తుందా రాదా అనేది ఇట్ విల్ టేక్ అదర్ 1 వీక్ ఫర్ 10-15 డేస్ టైం. ఎందుకంటే అందరూ కూడా ఒక కంక్లూజన్కి రావాలి. వచ్చి చేస్తేనే దానికి యుద్ధమే పరిష్కారం అంటే ఒక రకంగా యుద్ధమే పరిష్కారం అని చెప్పొచ్చు. కాకపోతే యుద్ధం వస్తే కూడా ఎన్ని నష్టాలు కష్టాలు ఉంటాయో, కాబట్టి అన్నింటిని ఆలోచించుకొని బేరీజ్ వేసుకొని దాన్ని ఆ విధంగా చూసుకొని పోతే బాగుంటుందని మా అభిప్రాయం. ప్రజలు వారి అభిప్రాయాలను 4 సైడ్ టీవీతో పంచుకోవడం జరిగింది. కొందరేమో యుద్ధం జరుగుతూనే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు, మరికొందరేమో శాంతియుతంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. మరికొంతమంది
చర్యకు ప్రతి చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన ఫోర్సైట్ టీవీతోని పంచుకోవడం జరిగింది. ప్రజల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. కెమెరామ్యాన్ ప్రవీణ్తో జర్నలిస్ట్ లెనిన్.